హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో మీరు ఏం చూస్తారంటే నా వర్క్ నేను చేస్తున్నప్పుడు ఏమేం చేస్తాను ఏంటని ఒక చిన్న ఇలా షార్ట్ తీసి మీకు పెడితే మీకు కూడా తెలిసిద్దని. వర్క్ చేసేటప్పుడు అయితే నాకైతే చాలా హెడేక్ వచ్చింది. సో ఈ శాస్త్రీభం అనేది చాలా హెల్ప్ అవుతుంది. డైలీ తీసుకొని వెళ్తాను. నేను ఎడిక్ట్ అయిందే కాకుండా నాతో ఉన్న కొలీగ్స్ కూడా అడుగుతారు, మాకు కూడా ఇవ్వండి, మేము కూడా యూజ్ చేస్తామని శాస్త్రీభం. సో అంతలా అడిక్ట్ అయ్యానమాట బామ్కి. సో బిజీగా ఉండే అలా కంటిన్యూస్గా వర్క్ చేస్తే చాలా చిరాకు కూడా వస్తుంది కదా, కానీ ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసేస్తేనే నాకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. సో నేనైతే ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా నా ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే కొంచెం సీరియస్ అన్నమాట. వర్క్లో మనం చాలా సీరియస్గా చేసేస్తే కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది, ఇచ్చిన టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తే. సో నేను అలా కంప్లీట్ చేసేస్తున్నాను. కంప్లీట్ చేసినాక మధ్యలో ఆకలి కూడా వేసిగా నా బ్యాగ్లో ఎప్పుడు స్నాక్స్ ఏవో ఒకటి ఉంటాయి. సో కుర్కురే తినకూడదు కానీ తింటున్నాను. నేను తినడమే కాకుండా నా పక్కన ఉన్న కొలీగ్స్ కూడా తింటారనమాట. అదిగోండి కుర్కురే, నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాను, వాళ్ళు కూడా తింటారు. సో మా దగ్గర ఏమన్నా సరే ఒకరికొకరు ఇలా ఇచ్చుకొని షేర్ చేసుకుని తింటూ ఉంటామన్నమాట. మధ్యలో ఏమైనా స్నాక్స్ కావాలంటే తెప్పించుకోవడం కానీ ఇలా చేస్తూ అలా కొంచెం బ్రేక్ లాగా అన్నమాట. తింటూ వర్క్ చేస్తూ కాసేపు ఎంజాయ్ చేసుకోవడమే. లేదంటే వర్క్లోనే అలా ఉండిపోతే మనకి రిలాక్స్ అనేది ఉండదు. సో అందుకని చిన్న బ్రేక్లా అన్నమాట ఇది నేను వర్క్ చేసిన దగ్గర. సో ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి. మీరు కూడా నాలాగే ఎప్పుడైనా చేశారా, లేదంటే ఎప్పుడు ఇలానే చేస్తారా అనేది కూడా చెప్పండి. సో ఇదే అన్నమాట ఈరోజు మినీ వ్లాగ్. సో నెక్స్ట్ లైవ్కి వద్దామని అనుకుంటున్నా, ఎప్పుడు రావాలి ఏంటి అనేది మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.